అనుకుంటున్నాం. యాక్చువల్లీ వీ లవ్డ్ యూ, అంటే ఆ క్రికెట్ షాట్స్ మధ్యలో క్లిప్స్ కనిపించాయి కదా, అక్కడైతే అసలు ఆ బాడీ లాంగ్వేజ్ అది చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. సో మీ క్రికెట్ జర్నీ గురించి, అంటే అబ్బాయిలు ప్రొఫెషన్గా కాకపోయినా కూడా ఆల్మోస్ట్ సైడ్ ప్రొఫెషన్గా క్రికెట్ ఉంటూనే ఉంటుంది కాబట్టి మీ క్రికెట్ గురించి కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. సో దానికోసం మేము బాల్ కూడా రెడీ చేసాం. ప్రశాంత్ గారు, మీరు బౌలర్ అవుతారా మా కోసం? యా. సో ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఆడియన్స్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఎవరు క్యాచ్ పడతారో చూద్దాం. కెమెరాలు క్యాచ్ పడితే మేమేం చేయలేము. మీరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెనా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెనా? రైట్ హ్యాండ్ చూసుకోండి. అయితే అటు ఉండడం బెటర్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే. ఓకే, సో రేపు మీరు కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్ఎస్ చూడబోతున్నారు. బట్ ఇప్పుడు లైవ్గా కార్తికేయ గారి క్రికెట్ చూడబోతున్నారు. బ్యాటింగ్ ఓకే, ప్రశాంత్ గారు బాల్ తీసుకున్నారు. లేదు మా క్యాచ్ పట్టడానికి అవ్వలేదు కాబట్టి ఇంకొకసారి. అయ్యో, కోట్ ఇబ్బంది పెడుతుంది కదండి. అవును, డ్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్, ఇప్పుడు ఆల్ సెట్, ఆల్ రెడీ. ఓకే, షార్ట్ అయితే ఎగరింది కానీ క్యాచ్ ఎవరు పట్టుకోలేకపోయినంత వేగంగా బంతి అక్కడికి వెళ్ళింది. సూపర్, థ్యాంక్ యూ. ఎవరికి తగలేదు కదా? ఓకే, ఆల్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏంటంటే క్రికెట్ ఆడినట్టు అడుగుతారా? అక్కడ ఉంది ఎవరో తెలుసా? ప్రశాంత్ వైఫ్, నా వైఫ్, సూర్య మా ఫ్రెండ్. బాల్ అక్కడికి వెళ్ళింది ఏంటో మరి. మీరు టార్గెట్ చూసి కొట్టారు కదా. కాదు, ఇప్పుడు మీరు ఆడుతున్నట్టు యాక్ట్ చేయాలన్నమాట. మాకు పోజులు కూడా కావాలి. అయ్యో, ఇంకొద్దు. ఓకే ఓకే, కార్తికేయ గారు మీరు మాత్రమే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి కార్తికేయ గారు మాట్లాడే ముందు ఐ వుడ్ ఆల్సో రిక్వెస్ట్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని, మాధవ్ గారిని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రతన్ గారు అందించిన పాటలన్నీ కూడా ఆదిత్య మ్యూజిక్ ద్వారా మన ముందుకి రాబోతూ ఉన్నాయి. 31st మాది లాకెట్. ఓ